జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఏంటి దాగుడు మూతలా? నాకు రాదు. నేను నేర్పుతాను, ఈజీ. అయినా రాను. ఆ స్టూపిడ్ ఫెలోతో నేను ఆడను. ఏమిటే పిల్ల, ఏ ఆట అన్నావు? దాగుడు మూతలు. అయితే ఆడతాను. నీలాంటి పడుచు పిల్లలతో ఏ ఆటైనా ఆడతాను. పదవే. ఆడపిల్లవమ్మా నువ్వు, ఆడపిల్లవమ్మా, ఆడపిల్లవమ్మా నువ్వు, ఆడపిల్లవమ్మా, ఆడపిల్లవమ్మా నువ్వు, కోపిష్టి దానివమ్మా, పాపిష్టి దానివమ్మా నువ్వు, కోపిష్టి దానివమ్మా, పాపిష్టి దానివమ్మా నువ్వు, కోపిష్టి దానివమ్మా, పాపిష్టి దానివమ్మా నువ్వు. పాట మార్చావేంట్రా? కొన్ని సమయం సందర్భాన్ని బట్టి కొన్ని తిట్లు కొంతమంది షేర్ చేసుకోవాలి, తప్పదు. ఇది ఈ మను సారాంశం. హే భగవాన్, హే అల్లా. ఆడపిల్ల ఆడపిల్ల. ఏరా అబ్బాయి, పాపిస్టిది కోపిస్టిది అని తిట్టినంత మాత్రాన సరిపోదురా. గేమ్ లో గెలిచి చూపించు. ఏరా అబ్బాయా, ఇదేం భాష? ఇది ఈ ఊరి భాష. బాబీ అచ్చి బోల్తే హై, తుమ్ చుప్పు. ఆడదామా? రే శంకర్, నువ్వే కదరా నన్ను కొట్టావు. ఇప్పుడు సింధు గంతలు కడదాం. మను ఎక్కడుంటాడో పట్టేసుకోవాలి. కట్టవే పిల్ల, నేను రెడీ. ఈ బుడ్డోడు ఎక్కడ దాకున్నా పట్టేసుకుంటా. బుడ్డోడా? అదేం పేరు? ఒరే అబ్బాయి, నీకు గడ్డాలు మిసాలు వచ్చాయి కానీ తెలివితేటలు రాలేదు కదా, అందుకే బుడ్డోడా అన్నాను. ఓసేయ్, మొగుడిని పట్టుకుని బుడ్డోడా అంటావా? ఒరే అబ్బాయి, తాళి కట్టావు అంతే కదా, తాళి మాత్రమే కట్టావు. ఆ తర్వాత కథ ఏమీ జరగలేదు. నువ్వు మగాడువని కాదు కాదు మొగుడువని ఎలా ఒప్పుకోమంటావు? మను, డిస్కషన్ ఆపి దాగుడు మూతలు ఆడండి. తొందరగా కట్టు. దక్కుండి దక్కుండి. పంజాబీ డ్రెస్సు రైటు, రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. సింధుని మనుని లోన్లీగా వదిలేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మను బాయ్ 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 బాయ్. రే మట్టి బుర్రా, పడుచు పెళ్ళం ఇంత దగ్గరగా ఉంటే దిక్కులు చూస్తావేంట్రా? పడుచు పెళ్ళం అలిగిందిగా, అందుకే ఆలోచిస్తున్నా. అలకలు పిలకలు అన్నీ పోయాయనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పెదాల్ని ఇలా, ఈ నడుంని గట్టిగా, టోటల్ గా నిన్ను ఊపిరాడనంత గట్టిగా కౌగిలించుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. అవునా?
ఇంకెందుకు ఆలస్యం? గౌరాజు, ఓయ్ గౌరాజు, గౌరాజు. నర్సు, గవరాజు అంటే గవరాజు. అసలు నీకు సెన్స్ కామన్ సెన్స్ రెండూ లేకుండా పోయాయి. అక్కడ కరెక్ట్ గా నీ మనవుని ముగ్గులో పెడుతున్నాను, నువ్వు పిలిచావు. ఏం కొంగుని పోయింది ఇప్పుడు? ఏం చేస్తున్నావు? ఇప్పుడే కదా డార్లింగ్ ఏవేవో రొమాంటిక్ డైలాగులు కొట్టావు. నేనా డైలాగా కొట్టానా? అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, నువ్వే డైలాగే కొట్టావు. అబద్ధాలు చెప్పుకు. ఏంటి అబద్ధాలు? ఏమనుకుంటున్నావు? నీకు మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టాలి, నీ మూడు వచ్చినప్పుడు నడుంగిల్లాలి. నీ మూడైపోయాక ఏంటి ఏం చేస్తున్నావు? ఏ కామెడీగా ఉందా? ఎవరో కామెడీ చేసింది? ఎవరో కామెడీ చేసింది? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేసావు అనుకో, గమ్ములు పగిలిపోతాయి. అది మొగ్గలు డైలాగా. ఆహా, అలవాట్లో పొరపాటు, అడ్జస్ట్ అయిపో. టేక్ కేర్. అబ్బో ఏమైంది దీనికి? ఇందాక బానే కోపడుగా. నేను చూడకుండా ఉండలేకపోతున్నానని. అబ్బా ఈ షర్టైర్ లో ఒకటి ఏం జరిగిందో చూడు. నిన్ను ఏ ముసలోడా తిడుతున్నావు కదా? అబ్బే లేదే పడుచుదానా, నిన్ను ముద్దు పెట్టుకుందామని. అయ్యో సంబరం. చిల్లకమ్మ. ఏంటి మహేష్ బాబు? ఒకసారి అది ఇవ్వు. ఏంటి ఇదా? మా గాడు బట్టలు చూద్దావా? చిచ్చి మరి అంత ఎక్స్ప్రెషన్ ఒక చిలకమ్మ. నా పెళ్ళం బట్టలు నేను ఉతికితే తప్పేంటి? ఇదివ్వు. ఉతుకా. మొదలు పెట్టి హోలా హోరే. అమ్మయ్యా చిలకమ్మ బాగా మురికిపోయింది చూడు. నన్ను కొడతావు, నన్ను కొడతావు. ఇక్కడ బట్టలు చింపేస్తున్నారు.
వస్తున్నా. ఇదిగో నువ్వు కూడా రా, పట్టుకో. దా. నాకేం తెలీదు. ఈ మంచం నీ బాబుదో మీ తాతదో కాదు, మా తాతది. కాబట్టి నేనే పడుకుంటాను, నువ్వు కింద పడుకో. రోజు కింద పడుకుంటే నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి. నాకు మంచమే కావాలి. అయితే నా పక్కన పడుకో. నీ పక్కన నెవర్. అలా శబదాలు చేయకు. పెళ్ళయ్యాక మొగుడు పక్కన పడుకోవడం, పక్కలో పడుకోవడం కంపల్సరీ. షట్ అప్. చీచి చీచి చీచి, వీళ్ళు మొగుడు పెళ్ళాలా? కుక్కలా కొట్టుకుంటున్నారే. చెయ్యి నర్సు, నర్సు. వీళ్ళిద్దరు తగ్గు నువ్వే తీర్చాలి. ఏంట్రా మళ్ళీ కొట్టుకుంటున్నారా మీరు? బామ్మ, ఈ మంచం నాది. దీని మీద అడ్డమైన వాళ్ళు పడుకుంటే నేను ఒప్పుకోను. ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రాని. నీ సర్వెంట్లు బానిసలు ఎవరు లేరు ఇక్కడ. ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒసేయ్. ఒరేయ్ అబ్బా ఒరేయ్. ఏంటే? నువ్వు నోర్మై. రేయ్ ఆగండ్రా, మీ సమస్యను నేను తీరుస్తాను. ఒరే బాలు, ఓసారి లేరా. లే, నువ్వు కూడా దిగమ్మాయి. ఇప్పుడు ఇద్దరు చెరో పక్కన తిరిగి పడుకోండి. పడుకోపోతే వెళ్ళి అరుగు పడుకో. ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను నర్సమ్మని. టేక్ కేర్. అద్దీ లెక్క. అలా భయపెట్టు బామ్మ, మరి మొండికేస్తున్నాడు. పడుకోండ్రా. పడుకుంటా. ఏ పిల్ల, నువ్వేంటి చూస్తున్నా? పడుకో. చూసావా తగు ఎలా తీర్చానో? ఈ తెలివితేటలకేం తక్కువ లేవు. ఇందులో ఇంతే ఉంది. బతుకున్నంతకాలం నా కర్మ కూడా ఇంతే కదా. ఇప్పుడు దిల్లు పెట్టావు సరే, రా బయటికి. ఎందుకే నన్ను కిందకి నెట్టేశావు? నిద్రపోయాక మన మధ్యలో ఉన్న పిల్లోస్ తీసావు కదా, అందుకే నెట్టేశాను. అలా అని నీకు దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడా? నేను హాయిగా నిద్రపోయాను. ఆ పని నువ్వే చేస్తుంటావు. ఏయ్, నేనెందుకు చేస్తాను? పెళ్ళైంది కానీ శోభనం కాలేదని బెంగ పెట్టుకున్నావు కదా, అందుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బెంగ పెట్టుకున్నానా? నువ్వే బెంగ పెట్టుకుని పేషెంట్ లా అయ్యావు. మరి పేషెంట్ కి మెడిసిన్ టానిక్ ఇవ్వచ్చుగా. దీని బాబులాగే దీనికి తెక్కున్నట్టుంది. ఇంతకీ ఈ పిల్లోస్ ఎవరు తీసుంటారు? తీసింది నేనేరా బడుద్దాయి, కానీ ప్రయోజనం ఏముంది? ఎక్కడేసిన కొంగలు అక్కడే. మహేష్ బాబు రా. కర్ర గట్టిగా పట్టుకోవాలి, ఓకేనా? ముందు భూమికి దండం పెట్టుకోవాలి. చూడు,
కానీ కానీ వసే చిలక సరిగ్గా నేర్పు. వామ్మో అమ్మో రౌండ్ 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 మారా అబ్బా నాకీ పడింది అబ్బా ఇక్కడ ఉంటే మనకు తగిలింది. మనం బామ్మ దగ్గరికి వెళ్తాయి. అబ్బా అబ్బా ఇక్కడేం కాదు. అది గది మాధవో అది గది కర్ర సాములో నేను మించి లేవడం అనకూడదు. అది ఏంటి మను? సారీ. కావాలని కొడుతున్నావు కదా. అదిరే మనవడా, కాస్త తనులు తిన్నా పర్వాలేదులే, తర్వాత సుఖపడతావు. కానీ కానీ తగ్గుతుంది సింధు. సింధు అయ్యయ్యో ఎలా కొట్టేస్తుందో. ప్లీజ్ ప్లీజ్ ఇంక చాలు. చిలకమ్మ కాపాడు. చిలకలు కుట్టేయండి కుట్టేయండి. అది కాలిపోతుంది. అయ్యో ఏటమ్మాయి గారు మీరు కూడా పేపలా ఏడు చూస్తావు? కాపడం పెట్టి నువ్వేంటి అలా కొడుకోపా చూస్తావు? కాపడం పెట్టమని చెప్పా. కాపడం పెట్టు. అబ్బో నాయనమ్మా కొంచెం కాలుతుంది గాని ఓకే. నాయనమ్మా నాకు డౌట్. ఆడది మగాడి కాళ్ళ దగ్గర చెప్పు అంటారు, ఎందుకు? కొంతమంది మగాళ్ళు వాళ్ళ అవసరానికి ఆ పదాన్ని మార్చారా. ఆడది మగాళ్ళలో సగభాగమని అది చెప్పుకోవడానికి నామోషి. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే ఉండి సేవ చేసింది. భర్త అంటే భరించేవాడు కాబట్టి ఆధిపత్యం ఎక్కువగా మగాడికే ఉండేది. ఇప్పుడు ఆ కాలం మారిపోయిందిలే. లేదు బామ్మ, ఇప్పటికీ అలాగే జరుగుతుంది. కావాలంటే చూడు. ఏమే మనోడికి కాస్త నోటి దురద ఎక్కువ నీలాగే కదే. ఎందుకలా డాన్స్ చేస్తున్నావు? నీళ్ళు పోసావు కదా, కాలుతున్నాయి. అయితే పాద సేవ కూడా చేయించుకో. అదేంటి? అదా దిక్కుమాల సంత పిల్లోడి కాలు కాల్చేసావు కదా, పోయి ఇక్కడి నుంచి. మనోడా నెక్స్ట్ టైం బెటర్ లక్. ఉంటా.
సింధు సింధు అయ్యా లేవి అబ్బా వాటర్ ప్రాబ్లం కదా బోలా బోలా వస్తున్నా చెప్పండి బాబు. కుదిరితే ఒక బకెట్ లో నీళ్ళు తీసుకురా, లేకపోతే పేపర్ పట్టుకురా. పేపరా? ఈ మంచం సింధునా? ఒరే మనుగా చెప్తా నాగు. సింధు మను ఏడి? బాత్రూమ్కి వెళ్ళాడు. సరే, వచ్చిన తర్వాత స్నానానికి వేడి నీళ్ళు పెట్టానని చెప్పు, సరేనా? అబ్బా ఎంత వేడిగా ఉన్నాయో. మహేష్ బాబు, నీళ్ళు ఇక్కడ పెట్టాను, తీసుకో. ఓకే.